మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పండ్ల మార్కెట్లో ఉన్నాము. ఈ యొక్క పండ్ల మార్కెట్ ఈ సంవత్సరం పండ్లల్లో రారాజుగా పేరొందినటువంటి మామిడి రాజసం ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకు ఈ మార్కెట్లో ఈ ఏడాది 1,00,000 టన్నులకు పైగా ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు జరిగినాయి. భారీ ఆదాయం అయితే మార్కెట్ ఆర్జించినట్టు తెలుస్తుంది. రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు వచ్చేసి ఇక్కడ వ్యాపారం అయితే వాళ్ళు పండించిన పంటని ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే ఎవరైతే బేరాలు రీసేల్ కానీ అవుట్లెట్ వాళ్ళు కానీ తర్వాత పోతే హోల్సేల్ మార్కెట్ వాళ్ళు కానీ భారీ ఎత్తున వచ్చేసి ఇక్కడి నుంచి క్రయ విక్రయాలు జరుపుతున్నారు. అసలు ఈసారి ఇంతటి లాభాలు రావడానికి కారణం ఏంటి, అసలు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి, రైతులు లాభం పొందుతున్నారా, వ్యాపారులు పొందుతున్నారా, జనాలకు లబ్ధి జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మార్కెట్లో రైతులు వ్యాపారులు ఎంత ముఖ్యమో మధ్యలో చిన్న చిన్న వ్యాపారులు రోడ్ల మీద కానీ ఊర్లలో కానీ అమ్ముకునే వ్యాపారులు కూడా ఇక్కడి నుంచే సరుకు తీసుకెళ్తుంటారు. ఇప్పుడు అటువంటి ఒక చిన్న వ్యాపారి మనతో పాటు ఉన్నది. ఆమెను అడిగి తెలుసుకుందాం ఎంతకు దొరుకుతాయి, ఈమె ఎంతకు అమ్ముతుంది అనే విషయం. నమస్తే అమ్మ. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినావు మనం? మేము కల్వకుర్తి నుంచి వచ్చినాం. దేనికి వచ్చినావు? మామిడికాయ నుంచి వచ్చినాం. బాటా సింగారాం 600, 650, 700 తీసుకుపోయి 800 అమ్ముతున్నాం. ఎన్ని ఒక్క ట్రే 650 తీసుకెళ్తున్నాం. 650కి తీసుకుంటున్నాం. 700, 750కి అమ్ముతున్నాం. రైతులు ఇక్కడ బాటా సింగారలా అమ్ముతున్నాం మేము. ఇప్పుడు గతంలో ఎక్కువ రేటు ఉంది, ఈసారి బాగా తగ్గినట్టు నిజమేనా? ఇప్పుడు చాలా తగ్గింది, డౌన్ అయింది మార్కెట్. ఈ సంవత్సరం చాలా తగ్గింది. రైతులకు నష్టం వస్తుంది. మరి మాకు కూడా నష్టమే వస్తుంది. ఎవరు తీసుకుంటలేరు. తెచ్చిన రేటే బయట కూడా అడుగుతున్నారు. 600 తీసుకుంటే 600 అడుగుతున్నారు, 700 తీసుకుంటే 700 అడుగుతున్నారు. మాగిన పండు కూడా 700 అడుగుతున్నారు. మీరు ఇక్కడ నుంచి పచ్చికాయలు తీసుకెళ్లి మాగబెట్టి పండ పెడితే కూడా లాభం లేదు. ఏం లాభం లేదు. ఇక్కడికెళ్ళి తీసుకుపోతున్నాం, రూమ్ కిరాయి ఇస్తున్నాం, మాగా పెడుతున్నాం. ఇక రోడ్డు మీద అమ్మితే కూడా మాకు ఏం ఫాయిదా లేదు, గిట్టుబాటు కావట్లేదు. ఎందుకని కారణం ఏమంటాం? ఏంది ఇది అగ్గోయిందని, అగ్గోయింది మార్కెట్. కొనేటోళ్ళు లేరు, అగ్గో అడుగుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఇట్లుందా? గతంలో ఎప్పుడైనా ఇట్లా ఉంది? ఇంత తక్కువ రేటు ఏం లేవు. నీరుడు మంచి రేటు ఉండే మంచి అమ్ముడపోయింది. ఈసారి రేట్ లేవు, మాకు కూడా లేవు, రైతులకు కూడా లేవు. మేము కూడా రోడ్డు మీదనే కూడా అమ్మి బాధలు పడుతున్నాం. ఏం రేటు వస్తలేవు. ఏమేమి రకాలు అమ్ముతాను? బేనిసు, ఇక నాట్లు, దసరి, సుందరి అవి అమ్ముతాం. మొత్తం ఏ కాయ ఎక్కువ అమ్ముడుపోద్ది? ఇక ఎక్కువ అంటే దసరికే ఉండదు రేటు. రసాలకి ఎంత ఉంటుంది కేజీ? దసరికి కేజీ లెక్క అమ్మాం. 1000 రూపాయలు 1200 దసరి పోతే 1250, 1300 అమ్ముతాం. 100 రూపాయలు చూసి అమ్ముతాం. ఒక ట్రే 1200, 1300 అమ్ముతాం. 20 కేజీలు 22 కేజీలు ఉంటుంది. 20 కేజీలే. 20 కేజీ ఆడి కూడా 20 కేజీలు తేరు మార్కెట్లో తక్కువనే తెస్తారు. మేము 22 కిలోలు కేజీ జోకి ఇవ్వాలి, కాంటా పెట్టి ఇవ్వాలి. దళారులు మోసం చేస్తారని రైతులు అంటారు, నిజమేనా? దళాలు ఏం మోసం చేస్తలేరు, ఏం మోసం చేస్తలేరు. వాళ్ళు తెస్తారు, మేము తీసుకుపోతున్నాం. మోసం ఏం రేట్ అయితే కమిషన్ కట్ చేసుకుంటారు. కమిషన్ కట్ చేస్తారు, 4% మాకు ఇస్తారు. మళ్ళా మొత్తం మీద అయితే ఈసారి మార్కెట్ అయితే చాలా డౌన్ మార్కెట్ ఈసారి. ఎవరు సంతోషంగా లేరు, ఎవరు లేరు. రైతులు లేదు, అమ్మేటోళ్ళు కూడా లేవు, ఎవరికి లేదు. పోయిన సంవత్సరం మంచిగా ఉండే, ఈ సంవత్సరం కూడా ఈడ తీసుకోపోతే 50 రూపాయలు కూడా మాగిన పండుగ ఎక్కువ పెడతలేరు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఏం తెచ్చిర్రు, ఎంత పడుతుంది ఏంటి? కర్నూలు నుండి వచ్చినాం సార్. ఈ రేట్లు చాలా పూర డౌన్ అయిపోయినాయి సార్. 20 రూపాయల నుంచి 30 రూపాయలు పోతుంది కేజీ. అంతే 20 రూపాయలే. గతంలో ఎట్లా ఉండేది? గతంలో 50, 60 అట్లా ఉండే. ఇప్పుడు పూర డౌన్ అయిపోయింది సార్. 90 రూపాయల కేజీ కూడా నడిచింది, కానీ ఇప్పుడు 20 అయిపోతుంది. ఎన్ని టన్నులు తెచ్చిండ్రు మీరు? నేను 5 టన్నులు తెచ్చినా సార్. ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది? ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి 30,000 అవుతుంది సార్. ఎందుకు డౌన్ అయింది అనుకుంటున్నారు మీరు?
అవు వర్షాల కారణం వల్ల తెలియదు, పైన ఎక్స్పోర్ట్ ఏమన్నా బంద్ అయినది తెలియదు. రేట్లు అయితే పూరా డౌన్ అయిపోయినాయి. ఏదో రేట్లు పెరగాలని కోరుకుంటున్నాం రైతులం అందరం. మీకు లాసేనా? లాస్ సార్, పెద్ద నష్టం, పూర్తి లాస్. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు చూస్తే 600 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు పోతే బరే తోతాపూరి వచ్చేసి 250 రూపాయలు వేసినాడు. ఆ కేసరి వచ్చేసి 1000 రూపాయలు 1020 చేస్తున్నాడు. అట్లా అమ్మితే మేము ఇంకేది తీసుకురావాలి ఇతకి. ఇక్కడ మోసం జరుగుతుందా లేదంటే రేట్లు ఎట్లున్నాయా? రేట్లు చాలా తగ్గిపోయినాయి. వాళ్ళు చూస్తే ఒకరికొకరు ఒకసారి రేట్ వేసిన తగ్గ ఇంకోసారి లేదు. అట్లా అయిపోయింది పరిస్థితి. గతంలో ఎలా ఉండే? ఇంత ముందు బాగుండే. పోయినాయి కదా ఈ స్టార్టింగ్ లో? ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఉండే, పోయిన సంవత్సరం బాగుండాయి, ఇది గిట్టుబాటు అయింది. ఈసారి ఏం కాలే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపురం డిస్టిక్ అవతల 90 కిలోమీటర్లు అవుతుంది. కుందిర్పి మండలం. ఆంధ్రానే. మొత్తం మీద అయితే ఈసారి మామిడి పంట లాస్ అయిపోయింది సార్. అక్కడ పంట కూడా తక్కువైపోయింది, మాకు పంట కూడా క్రాప్ కూడా లేదు, చాలా తక్కువ. ఈసారి మొత్తం రాలిపోయింది. ఆ రాలిపోయినది ఏదో తీసుకొని వస్తే సగం రేటు కూడా గిట్టుబాటు తక్కువే పండింది. పండిన పంట కూడా గిట్టుబాటు ధర రాలేదు సార్. గిట్టుబాటు ధర రాలేదు సార్, మనకు కురివే రాలేదు. మీకు ఎంత రేట్ పడితే గిట్టుబాటు అవుతుంది సార్? మినిమం 1000 రూపాయలన్నా పోవాలి సార్. బేనిస్ 1000 అంటే కేజీ ఎట్లా? 10 కేజీలుగా 50 రూపాయలు పోతే కేజీ బంగినపల్లి సరిపోతుంది మనకి. 50 రూపాయలు పడితేనే మీకు గిట్టుబాటు అవుతుంది. మేము కొట్టిన మందులకి దానికి దీనికి సరిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఎంత అయింది మీకు? మా ట్రాన్స్పోర్ట్ 15,000. 15,000 అంటే 15,000 కాదు, మళ్ళీ 2,000 3,000 ఖర్చు వస్తుంది. 2 మనుషులు వస్తాము, డ్రైవర్ కి 20,000 వస్తుంది. కూలీ రేపర్స్ ఆడ ఒక 5,000, 25,000 వరకు వస్తుంది. ఒక బండి చేయాలంటే కమిషన్ అది ఇది అంటే 30,000 పైన సరిపోతుంది. మనతో పాటు ఒక యువ రైతున్నాడు, అతను అడిగి తెలుసుకుందాం అసలు మార్కెట్కు ఎలా ఉంది, ఆ రేట్లు ఏంటి, పరిస్థితి ఏంటి, ఏం బండి ఇచ్చిండు, ఇంత దూరం ఎందుకు వచ్చిండు అయితే. నమస్తే సార్. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చిరండి? సార్ మన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా. సో మేము నిన్న నైట్ ఇక్కడికి వచ్చాము సార్, 2 గంటలకి అట్లా. సో మార్కెట్ అయితే బాగుంది సార్, మంచి రేట్లు అయితే పలుకుతున్నాయి ప్రజెంట్. సో మేము వచ్చేసి మొత్తం 130 బాక్సులు తెచ్చాము సార్. ఇక్కడ ఏం రకాలు తెచ్చారండి? సో బెనీస్ సార్, బెనీస్తో పాటు ఆకు బెనీస్, మల్లిక సార్. రకాలు ఒకసారి చూపిస్తారమ్మా? సో ఇది వచ్చేసి ఆకు బెనీస్ రకం సార్. ఆకు బెనీస్. సో బెనీస్ ఇది. సో వచ్చేసి B2 రకం సార్. ఇది B2 అంటే బీట్ అంటే సెకండ్ క్వాలిటీ ఇది. సో ఇది వచ్చేసి ఎక్కువ మార్కెట్లో డిమాండ్ ఉండే బంగన్పల్లి. అవును సార్, ఎక్కువ డిమాండ్ ఉండేది ఇదే సార్. ఎంత రేట్ పడుతుంది? ఇక్కడైతే బాక్స్ దాదాపు 600 నుంచి 800 దాకా పలుకుతుంది సార్. కేజీ ఎంత? అంటే బాక్స్ 22 నుంచి 24 కేజీల దాకా వెయిట్ వస్తుంది సార్. దాన్ని బట్టి ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. ఎవరైనా 30 రూపాయలు అయితే పడుతుంది. అవును సార్, యావరేజ్ 22 నుంచి 30 రూపాయల మధ్యలో పడుతుంది సార్. తక్కువే కదా మరి? అంటే ఇంకా అంతే సార్, గిట్టుబాటు అవుతుంది. పచ్చకాయ కదా సార్, మళ్ళీ వాళ్ళు మాగేసుకుని అమ్ముకోవాలి కదా, అందుకని ఇంకా అంతే. మీకు గిట్టుబాటు అవుతుందా? అవుతుంది సార్. ఏమంటే ఇంకా కొద్దిగా ఎక్కువ లాభంతో పలికితే రైతుకు కూడా ఇంకా బెనిఫిట్ గా ఉంటుంది సార్. ప్రస్తుతానికైతే సాటిస్ఫాక్షన్ ఉంది. అంతే సార్. అవేంటే కొంచెం వెరైటీ ఉన్నాయి సార్. చిన్న రసాలు అంటారు సార్ ఇవి మంచి డిమాండ్ ఉంది. సో దీంతో పాటు దీంట్లో మళ్ళీ మరొక రకం సార్. సో ఇది పెద్ద రసం సార్. ఇది పెద్ద రసము, ఇది చిన్న రసం. దాదాపు ఇదే ఎక్కువ డిమాండ్ సార్. 900 ఇప్పుడు ప్రెసెంట్ ఈ బాక్స్ మాకైతే వెళ్ళిండేది. ఈ మంచి డిమాండ్ ఉంది, బట్ చెట్టు అయితే తక్కువగా ఉంది సార్. చెట్లు తక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది. 900 సార్. ఇప్పుడు మాకు చిన్న ఒక బాక్స్ 900 రూపాయలు పోయింది. ఇది పెద్ద రసాలు? ఇది పెద్ద రసాలు సార్. మొత్తం మీరు 3-4 రకాలు తీసుకొచ్చారా? అవును సార్, మొత్తం 5 రకాలు ఉన్నాయి సార్ ఇప్పుడు మాకైతే. 5 రకాలు పండించారు, కానీ పెద్ద రసాల దాంట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. అవును సార్. ఎన్ని తెచ్చింటారు పెద్ద రసాలు? ఇదైతే సింగిల్ బాక్స్ సార్. ఒకే చెట్టు ఉంది, ఒక బాక్స్ వచ్చింది. ఒక చెట్టు నుంచి ఒక బాక్స్ తెచ్చి. ఎక్కువ ఏం పండిస్తారు? బెనీసే సార్. మన అనంతపురం జిల్లాలో ఎక్కువగానంటే బెనీస్ సార్. మా సైడ్ కళ్యాణదుర్గం అంతా బెనీస్ ఫేమస్. మొత్తం మీద అయితే హ్యాపీనే ఉన్నారు? పర్లేదు సార్. ఇప్పుడు మనతో పాటు సేట్ ఉన్నారు, సేట్ నుండి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత వస్తాయి, ఎటు పోతాయి కాయలు అనేది. నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న షాద్ నగర్, జైరాబాదు,
మన జడ్చల్ల ఇటు సైడ్ నుంచి అన్ని రకాలు వస్తాయి వెరైటీస్. మల్లిక ఒక తెలంగాణ నుంచి వస్తుంది. ఆ తెలంగాణ నుంచి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న మూమెంట్లో ఇంతకు ముందు అంటే ఇంకా ఆంధ్ర గింద్ర అంటే ఇప్పుడు అయిపోయినాయి, తగ్గిపోయినాయి. కొన్ని రాయలసీమ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తాయి వెరైటీస్ అన్ని. రసాలు, దసరి, కేసరు, పండూరి, ఇంకా బేనిషాను, హిమాయన్ పసను, ఇంకేమున్నాయి ఇంకా వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఇంకా వీటిలో ఎక్కువ డిమాండ్ దేనికుంటారు? ఎక్కువ డిమాండ్ అంటే ఇప్పుడు ఏ దానికి లేదు సార్. ఇప్పుడున్న ప్రస్తుతానికి హిమాయత్ ఒక 100 రూపాయలు కేజీ అమ్ముతున్నాయి. ఇంకొకటి ఏముందంటే పండూరి, అవి దానికి డిమాండ్. వేరేదాన్ని ఇంకా 50, 40, 30 ఆ రేంజ్లో ఉన్నాయి. మార్కెట్కు ఎక్కువ ఏ రకం వస్తుంది? బైంగన్పల్లి వస్తాయి ఎక్కువ రకం అన్ని. అంతకంటే వేరే వెరైటీస్ అన్ని తక్కువ వస్తాయి. గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్ బాగా డౌన్ ఉందని అంటారు, నిజమేనా? గతం సార్ ఈసారి కాయలు ఎక్కువ వస్తున్నాయి కదా. ఈ లోకల్లో ఇంకా కాయలు ఎక్కువ వచ్చినాయి, వర్షాలు పడ్డందుకు ఎక్కువ ఉన్నాయి, క్రాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి అన్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ అన్ని లోకల్లో డౌన్ ఉందా? చాలా డౌన్ ఉంది. 20, 30, 35 ఆ రేంజ్లో నడుస్తుంది. ఇంత 14 లక్షల టన్నులు వస్తున్నాయి కదా, ఎక్కడికి పోతాయి? అన్ని బయట రాష్ట్రాలకు పోతాయి, మన దేశం మొత్తం మీద పోతాయి. ఒక ఏరియాని కాదు, ఇక్కడ అక్కడ కాకుండా మొత్తం ఓవరాల్ అన్ని. ఎక్కడ మాడికాయలు లేకుండా అక్కడ పోతాయి. ఈ నుంచి కాశ్మీర్ వరకు పోతాయి. ఇంకా ఎక్కువ తక్కువ బయట దేశాలకు ఉడుకుతాయి. అమెరికా, లండన్, దుబాయ్, కువైట్ ఆ ఏరియాలో ఉడకపోతాయి. సౌదీ మంచి క్వాలిటీ, ఇంకా మంచి లేని క్వాలిటీ అన్నీ మన దేశంలో ఉంటాయి. అంత మంచి క్వాలిటీ బయటికి పోతాయి, క్వాలిటీ మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నాయి మొత్తం దుబాయ్ ఆ ఏరియాలోకి పోతాయి. ఇంకా మామూలుగా ఇండియా లెవెల్లో ఉంటాయి, అంటే ఈడ కూడా ఉంటాయి. మరి మంచి క్వాలిటీ ఉన్నాయి, బయట దేశాలకు ఎక్స్పోర్ట్. ఎందుకు అంత రేట్ పెట్టరనా, లేదంటే కావాలని? ఇక్కడ ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా సార్, దీనిలో మంచి చెడ్డ అన్నీ ఉన్నాయి. అదే ఉంది దుబాయ్కి పోయేది ఉంటే అది వాళ్ళు తోట నుంచే ఎక్స్పోర్ట్ క్వాలిటీ, కిలోకు 3 సైజు వాళ్ళే సెలెక్షన్ చేసి వాళ్ళే మనుషులు వచ్చి కట్ చేసుకొని పోతారు. అది అట్లా ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీది క్వాలిటీ వేరే ఉంటుంది, ప్రైస్ కూడా ఎక్కువ తక్కువ ఉంటుంది. 40-50 దాకా ఉంటుంది అది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అన్నీ ఇంకా చల్లగా అయిపోయినాయి. అవి కూడా అక్కడ బయట కూడా మామూలుగా రేంజ్ తక్కువ ఉంది, అంటే 50-40 రూపీస్. మామూలు రేంజ్ అంటే 20, 25, 35 ఇట్లా క్వాలిటీ ఉంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే బయటికి పోతుంది. ఇది మంచి క్వాలిటీ. మంచి క్వాలిటీ ఇట్లా ఉంటే పోతుంది. ఇంకా మామూలుగా ఉన్నాయి 20 లోకల్ ఇండియా లెవెల్లో. ఏం రకం తెచ్చారు? తోతపరి రకం తెచ్చినామండి. ఈ లాట్ మనదే. రేట్ ఎంత నడుస్తుంది? రేట్ మామూలు రేట్ ఏం లేదు సార్, 10-15 రూపాయల కంటే ఎక్కువ ఏం లేదు. అంతే. ఏజ్ 15 కంటే ఎక్కువ పడతలేదు. మరి గిట్టుబాటు అవుతుందా? అయితే లేదు సార్, ఎట్లా అవుతుంది? 10-15 రూపాయలు అంటే మా కూలీలకు 10,000, కూలీలకు 10,000 అయితే బండి కిరాయి 6,000 అవుతుంది. గిట్టుబాటు ఏం అయితే లేదు సార్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినావు? మనకు ఉన్నది ఒకటేగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకటేగా ఫుడ్ కంపెనీ. ఇక్కడికి రావాల్సింది తప్పదుగా. ఇక్కడ మరి దళారులంతా వాళ్ళు కుమ్ముక్కై రేట్ బాగా అట్లే అట్లా ఏం లేదు, కొనటి వాళ్ళు లేరు, వాళ్ళతో ప్రాబ్లం అనేది ఏం లేదు. డిమాండ్ లేదంట. డిమాండ్ లేదు. ఇంతకుముందు కూడా వేసినావు నువ్వు? గతం 2006 నుంచి తెస్తున్నాను. ఎప్పుడైనా ఇంత తక్కువ రేట్ పడింది? ఎప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం, ఇప్పుడే ఫస్ట్ టైం, ఈ సంవత్సరమే ఫస్ట్ టైం పడదు. కారణం ఏమనుకుంటున్నావు? మాల్ ఎక్కువ వచ్చినందుకు రేట్ తక్కువ పోతుంది అనుకుంటున్నా. పంట దిగుబడి ఎక్కువ వచ్చింది. గతంలో ఎంత ఇప్పుడు వచ్చినావు? గతంలో ఎంత ఉంది? గతంలో ఇట్లాంటిది 25-30 రూపాయలు పోతున్నాయి. ఈసారి పోతలేదు. ఎంత పండిస్తున్నావు? నేనంటే ఒక 100 టన్నుల వరకు పండిస్తానండి. ఈసారి ఇప్పుడు అక్కడికన్నా సెట్ అయిందా అసలు? పూర్వ లాస్ అక్కడికి సెట్ కాదండి. ఒక 5-6 లక్షలైనా మీద పడుతుంది, నష్టపోతాం తప్పకుండా. ఇది మాత్రం గ్యారంటీ. ఈసారి అసలు ఎలాంటి ఇది ఒక్క పంట వేస్తావు? వేరే అంటే మామూలుగా నాకు రైతు ఇది మ్యాంగోనే టచింగ్ ఉంది, వేరే ఏం తీసుకోను. వ్యవసాయం చేసుకుంటే తర్వాత ఇది చేసుకుంటాను. దీంట్లో అనుభవం ఉన్నప్పటికీ ఈసారి మాత్రం నష్టమే ఏం లేదండి. పూరా లాస్. బార్డర్లలో మనకు బయటి మాల్ మనకు రాకపోతే మన మాల్కు మనకు డిమాండ్ ఉంటుంది. మనకు 3 రాష్ట్రాల మాల్ వస్తుంది. కర్ణాటక మాల్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ మాల్ వస్తుంది, తెలంగాణ మాల్ వస్తుంది. ఏం కొంటారండి? బయట నుంచి రాబట్టి మనకు తగ్గుతుంది. తెలంగాణలో తెలంగాణ అమ్ముకుంటే మన రేటు మనకు బాగుంటుంది. అక్కడ మార్కెట్ ఆంధ్రాలో మార్కెట్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఎక్కువ. బెంగళూరు, ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఇక్కడే వచ్చి, మనం ఇక్కడే దగ్గర పాకట్ల ఏది మన మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికే వస్తారు. మొత్తం ఇక్కడికి వచ్చిన ప్రభుత్వం సహకరించాలి. బయట మాల్ రాకుండా చెక్ పట్ల అడ్డుకుంటే మన రైతులకు లాభం చేకూరుతుంది.
బయట రాష్ట్రాలు కాకుండా మన తెలంగాణ మార్కెట్ మన కంపెనీ వరకు నడుస్తుంది అని బయట మాల్ కూడా మన దగ్గరికి వచ్చినాక మన మాల్ ఎవరు ఉంటారండి కొంటలేరు కదా, అది ప్రాబ్లం. క్వాలిటీ విషయంలో అక్కడికి మనకి ఏమైనా తేడా ఉందా? మనది బాగుంటుంది, మనది బాగుంటుంది. మనది ఒక బండి డబ్బులు పెడితే అలా 2 బండ్లు వస్తాయి, అదుకుంటారు ఎక్కువ దళారులు. అక్కడ తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి దళారులు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అట్లా ఇది పరిస్థితి. పంట దిగుబడి ఎక్కువ రావడం, మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, ఇది ఒకటే మార్కెట్ ఉండడం, ఇవన్నీ కారణాల దృష్ట్యా ఈసారి మామిడి రైతు తీవ్రంగా నష్టపోయినట్టు తెలుస్తుంది. తెలంగాణలో పెద్ద మార్కెట్ గడ్డినార మార్కెట్ అనుకున్నాం కదా, ఈ మార్కెట్లో రైతులతో పాటు ఉపాధి కూలీ కూడా సరైన ఉపాధి పెద్ద ఎత్తున దొరుకుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు గిట్టుబాటు అవుతుందా కావట్లేదని. నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? శ్రీశైలం. ఈ ఇప్పుడు ఎప్పుడు ఉంటుందా పని మీకు? అంటే ఇంకొక 15 రోజులు ఉంటుంది. ఎంత పడుతుందండి? 300. ఎప్పుడు వస్తారు? 9 గంటలు. ఏ 9 గంటలకి? రాత్రి 9. రాత్రి 9 వచ్చి ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఇంకెప్పటిదాకా చేస్తారు? 10 అవుతుంది. ఉదయం 10 గంటల వరకు చేస్తారు. మొత్తం మీద నైట్ 9కి వచ్చి ఉదయం 10 వరకు 300. బండికి ఒక 300. బండికి ఒక 300. అంటే ఎన్ని బండ్లు దొరుకుతాయి? 3, 4 తింటాం. 3, 4 దింపుతారు. ఈ ఇంకా గతంలో కంటే ఇప్పుడు బాగా వచ్చినట్టు తెలుస్తుంది. మీకేమైనా లాభం జరుగుతుందా? ఏ లాభానా చేసి కూడా వేస్ట్ అవుతుంది. బిల్కుల్ ఉన్నాయి. ఈ రైతులు ఇస్తారా మార్కెట్ వాళ్ళు ఇస్తారా మీకు డబ్బులు? రైతులు ఇస్తారు, మార్కెట్ వాళ్ళు ఇస్తారు. అంటే ట్రిప్ కింద ఇస్తారా? ట్రిప్కు 200 వాళ్ళు ఇస్తారు, ఈలోగా 350 ఇస్తారు. ఈసారి వచ్చినంత మామిడికాయ ఎప్పుడు రాలేదంటారు, నిజమేనా? మామిడికాయ అంటే నేను ఈసారి వచ్చాను, పోయినసారి రాను, ఇప్పుడే కొత్తగా వచ్చాను. మొత్తం మీద పని అయితే దొరుకుతుంది. ఇంకొక 15 రోజులు దొరుకుతుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నెల అవుతుంది. మొత్తం మీద మంచిగా ఉందా? ఇంకా అట్టే ఉంది, ఏం చేస్తాం, పొటకలకు గడ్డ ఉందంటే ఏం చేస్తాం, వచ్చిన కాడ తినాలి పండుకోవాలి. हरियाणा को एक्सपोर्ट कर रहे, वहाँ भेज रहे, लेकिन इस बार मजा नहीं है। माला क्या ज्यादा होने की वजह से प्रॉफिट नहीं है, बिल्कुल भी मार्जिन नहीं है, सब व्यापारी को नुकसान हो रहा माल। हाँ, एक ट्रे कितना में आ रहा है? ट्रे जा रहा 500 रुपये से लेके 600, 700, 800 रुपये ट्रे जा रहा। अपना को 20 किलो अपना को थोड़ा अच्छा है। मैं अच्छा, इस साल लॉस है, बहुत लॉस है, नुकसान हो रहा। माल अच्छे, क्वालिटी अच्छा नहीं आ रहा इस साल। ये डेली बरसात होने से माल में क्या कीड़ भी आ रहा, माल अच्छा नहीं। वहाँ मार्केट इधर का रेटा बिक रहा, वहाँ 30 रुपए से 50 रुपये आगे बिक रहा, वही रेटा यहाँ खरीद रहे, वही रेटा आगे बिक रहा। वो लेने वाला ज्यादा एक्सपोर्ट ले रहे हैं? नहीं, एक्सपोर्ट लेने वाले बराबर ले रहे, एक्सपोर्ट वाले भी ले रहे, लेकिन और मंडी बहुत खुला ना, बहुत मंडी है। आंध्रा तेलंगाना पूरा मंडी खुला है, ये माल ज्यादा बोल करके माला उधर कम रेट है। నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను చడపురంకి వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి? పరిగి ఏ రకం తెచ్చారు? బేనిషన్ తెచ్చారు. బేనిషన్ అంటే బంగినపల్లి. ఏం రేట్ నడుస్తుంది ఇప్పుడు? 600, 650 నడుస్తుంది. తక్కువ ఉన్నట్టేనా? తక్కువ. ఇంతకుముందు గతంలో పండించినాను చేసినాం. అప్పట్లో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ తక్కువ? ఇప్పుడు తక్కువ, బాగా తక్కువ. చాలా తక్కువ. గిట్టుబాటు అవుతుందా మరి? ఈ గిట్టుబాటు అయితే ఏం చేస్తాం, ఇక ఇంట్లో పోసుకుంది కాక సార్. ఎంత తక్కువ వచ్చినా ఎంత కొంతకు అమ్ముకోవాలి మళ్ళీ. ఏడికి వచ్చినాక ఏం చేస్తాం, మళ్ళీ ఉండవేది కాదు. ఎన్ని టన్నులు తెచ్చినాయి? 130 బాక్సులు తెచ్చి. 130 బాక్సులు తెచ్చి. ఒక బాక్స్ 20 కేజీలు పడుతుంది. కానీ ఈసారి అయితే నువ్వు ఆనందం కొడతలేంటే కొడుతుంది. లేదు సార్, రేట్ లేదు, ఏం చేస్తాం మరి, రేట్ లేకనే. నీ లైఫ్లో అత్యధిక రేట్ ఎంత కమ్మినావు?
గతంలో 800, 900 దగ్గర పోయినాయి. ఇంత తక్కువ ఇంత తక్కువ ఇప్పుడైనా గతంలో కూడా ఈసారే ఎప్పుడు లేదు. ఎప్పుడేం లేదు. మొత్తం మీద ఈసారి మామిడి పంట లాసే. లాస్ ఈడ నా దళారులు కుమ్ముక్క ఏమైనా మోసాలు చేస్తుర్రా? అంత ఏం మోసాలు అబ్బాయి, మోసాలు కానీ ఇక రేపు మార్కెట్ పట్టి చాలా చేస్తున్నారు. ఇక మళ్ళీ కదా ఇంకెవరు కొంటారు అన్నారు. అంతే అంతే మరి. వీలే దిక్కు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట. అంతే అంతే పేరుకు వేలం పాట వేస్తారు కానీ వాళ్ళు కుమ్ముక్క అవుతుంది. వాళ్ళు వేసిన ధర వేసుకొని పోవాలి మరి. దాన్ని ఏం చేయలేముగా. మళ్ళీ దాంట్లో కోతలు పెడతారా? ఏం లేదు ఇక. కాంటా కూడా అన్ని కరెక్ట్గా తీసుకుంటారు. కరెక్టే. మొత్తం మీద పంట దిగుబడి భారీగా వచ్చింది. క్వాలిటీ పేరుతోని దళారులంతా కుమ్ముక్కయి రేట్ బాగా డౌన్ చేసిర్రు. ఏమనంటే మార్కెట్లోనే సేల్ తక్కువ ఉందని చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఎప్పుడూ లేనంతగా ఈసారి పంట పండినా సరే ఎప్పుడు లేనంత ధర తక్కువకు యావరేజ్న 20 నుంచి 30 రూపాయల కేజీ తీసుకుంటున్నారు. పూరా లాస్ వస్తుందని చెప్పేసి రైతులు వాపోతున్నారు.